ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అనేవి మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడాను. అయితే అనంతపురమే కాదండి, ప్రతి జిల్లాకు కూడాను ఇటువంటి హెడ్లైన్సే వస్తాయి, అది గమనించండి. అయితే కౌన్సిలింగ్ ద్వారానే పాఠశాలల కేటాయింపు అనే యొక్క ఆర్టికల్ ఇది మెయిన్ హెడ్డింగ్గా రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ గురించి ఒక అప్డేట్, అది వెబ్ కౌన్సిలింగ్లో జరుగుతుందా లేకపోతే మాన్యువల్గా జరుగుతుందా అనేసి కొద్దిగా డిస్టర్బెన్స్లో చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క ఫస్ట్ టైం ఈ డిఎస్సికి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి చాలామంది అభ్యర్థులు అయితే కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే మనకి డిఎస్సి కన్వీనర్ గారు మనకి మాన్యువల్గానే ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ అనేది జరిగే అవకాశం ఉందనేసి మనకి చెప్పడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ చెప్పేశారు కదా, అక్టోబర్ 9, 10 ఈ 2 తేదీల్లో అయితే మనకి ఈ యొక్క మాన్యువల్గా కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మనకి 6 కాబట్టి మరొక 4 డేస్లో మనకి ఈ ట్రైనింగ్ అనేది ముగించేస్తారు. తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ స్కూల్ అయితే ఎలెక్ట్ చేశారో ఆ స్కూల్స్లో వారి టీచర్స్గా అయితే వాళ్ళు టీచ్ చేయాల్సిన అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఎంతమంది ఉంటే అన్ని పోస్టులు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ యొక్క ఆర్టికల్ ఈ రకంగా ప్రచురించడం కూడా విషయం చెప్తున్నట్టయితే, కొన్ని ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటు పాత జిల్లాలు ఉన్నాయి కదా, ఇటువంటి జిల్లాల్లో ఎంపికైన వారికంటే అంటే డిఎస్సిలో క్వాలిఫై అయిన అభ్యర్థుల కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అయితే ఆ పోస్టులు తగ్గట్టుగా డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే లేరు. ఎందుకు లేరంటే ఆ కేటగిరీలో స్పెసిఫిక్గా కొన్ని కేటగిరీస్కి అభ్యర్థులు లేకపోవడం వల్ల అది ఖాళీగా ఉండిపోయి ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్లో ఒక 100 పోస్టులు ఉంటే ఓన్లీ 80 మెంబర్స్ సెలెక్ట్ అయితే ఆ 80 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి. ఉన్న 20 మెంబర్స్ని క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్కి వెళ్ళింది కాబట్టి అది బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఎంతమంది ఉంటే అన్ని పోస్టులు అని చెప్పారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎంపికైన వారికంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకొని చెప్పారు. అయితే కౌన్సిలింగ్లో ఆ ఖాళీని చూపించారు. అయితే కొన్ని ఖాళీలను అయితే చూపించడం ముందులే చెప్పేశారండి. కౌన్సిలింగ్లో ఎందుకు చూపించారంటే ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉంటాయి కదా, కొన్ని దూర ప్రాంతాల్లో అయితే ఖాళీలు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ప్లేసెస్కి అయితే అభ్యర్థులు వెళ్ళరేమో, ఎందుకంటే అక్కడ ప్రజెంట్ ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా వెనుకబడి ఉంది, ఆ స్కూల్స్కి దూరంగా ఉంది కదా, ఫెసిలిటీస్ లేవనేసి ఈ అభ్యర్థులు సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్స్ని ఎలిమినేట్ చేసేసి దగ్గరగా ఉన్న స్కూల్స్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటున్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఆ యొక్క వేకెన్సీ కొన్ని ప్లేసెస్లో అయితే హోల్డ్ చేశారు, కొన్ని స్కూల్స్ అయితే హోల్డ్ చేశారు. కాబట్టి దూరంగా ఉన్న ప్రదేశాల్లోన టీచర్స్ అయితే తక్కువగా ఉన్న వాళ్ళలోన నెక్స్ట్ రిలీవింగ్కి రెడీగా ఉన్న స్కూల్స్ ఉంటాయి కదా, సార్స్ ఎవరైతే రిలీవ్ అవుతారో అటువంటి అభ్యర్థులు రిలీవ్ అయ్యే పర్సన్స్ లేక టీచర్లని కొరత దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు కదా, అటువంటి స్కూల్స్ని అయితే ఫస్ట్ వాళ్ళు చూపించడం జరుగుతుంది. కంపల్సరీగా అయితే మీరు లిస్ట్లో ఆ పేర్స్ వస్తే మాత్రం మీరు కంపల్సరీగా అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. అంతే తప్ప నేను వెళ్ళను అంటే అవ్వదు, ఇది కూడా గమనించండి. అందుకే ఏ సబ్జెక్ట్కి ఎంతమంది డిఎస్సి టీచర్స్ ఉంటే అన్ని పోస్టులు మాత్రమే ఖాళీలు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఏ సబ్జెక్ట్కి ఎంతమంది డిఎస్సి టీచర్స్ ఉంటే అన్ని పోస్టులు మాత్రమే చూపించడం జరుగుతుంది. అంతే తప్ప రిమైనింగ్గా కనిపించకుండా హోల్డ్ చేస్తారు కొన్ని పోస్టులు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఈ ఖాళీలను మార్చడానికి అవకాశం లేకుండా కమిషనర్ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి కౌన్సిలింగ్ తర్వాత మిగిలిన టీచర్లకు సర్దుబాటు. ఫస్ట్ అనేది వాళ్ళు కౌన్సిలింగ్లో అనేది కొన్ని స్కూల్స్కి అలాట్ చేసేస్తారంత, అయితే కొన్ని సీట్స్ మిగులుతాయి కదా, అయితే రిమైనింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే సర్దుబాటు చేస్తారు. అంటే వాళ్ళు ఏ స్కూల్ మనకి అలాట్ చేస్తే ఆ స్కూల్కి పక్కగా మనం వెళ్ళాల్సిందే అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను మ్యాక్సిమం అయితే దూర ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అయితే మాత్రం కనిపిస్తుంటాయండి. ఎక్కడెక్కడ టీచర్స్ లేరు అక్కడ కనిపిస్తుంటాయి. అలాగే రిలీవింగ్కి రెడీగా ఉన్న అభ్యర్థులు ఉన్న టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి ఉంటారు కదా కొందరు, వాళ్ళ ప్లేసెస్లో మాత్రమే ఫస్ట్ ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన వాళ్ళకైతే కౌన్సిలింగ్ ద్వారా మిగిలిన టీచర్లకు సర్దుబాటు చేస్తారు. ఇది విషయం కూడా తెలుసుకోండి. మీరు ఎంచుకునే స్కూల్ మీకు వస్తే గుడ్ లక్, రాకపోతే కంపల్సరీగా వాళ్ళు ఎక్కడ ప్లేస్ అయితే మీకు అలాట్ చేస్తారో ఆ ప్లేస్కి వెళ్ళేసి అయితే మీరు జాబ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ అకాడమిక్పై దృష్టి పెట్టాలనేసి కూడా జరిగింది. అయితే ప్రజెంట్ టీచర్స్ అయితే స్కూల్లో 9 గంటలకి ఫేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది కదా, ముఖ యొక్క హాజరు జరుగుతుంది కదా. దీంతో పాటు ఒక్క టీచర్స్కి కాదండి, నెక్స్ట్ ఎంఈఓస్కి అలాగే టీచర్స్ మాదిరిగానే వీళ్ళకి ముఖ హాజరు తప్పనిసరి అవుతుంది. అవసరమైతే కమిషనర్ జేడీలు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అంటే చూడండి, ఇక్కడ టీచర్స్తో పాటు ఎంఈఓస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కూడాను ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడాను కంపల్సరీగా అయితే మార్నింగ్ 9 కల్లా అటెండ్ అవ్వాలి. ముఖ హాజరు అంటే మన ఫేస్ చూపించాలి.
తంబ్ కానీ వెయ్యాలి. ఈ 2 యొక్క ప్రాసెస్ ద్వారా అయితే మాత్రం కంపల్సరీగా అయితే మనకి హాజరు అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. అప్పుడప్పుడు కూడా మనకి కమిషనరు అలాగే జేడీలు కూడాను ఆకస్మిక తనిఖీలు చేస్తారని కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే అకాడమిక్ పైన దృష్టి పెట్టాలి కాబట్టి. అలాగే కొత్త టీచర్లకు శిక్షణ ముగిసేలోపే శిక్షణ మనకి 10వ తేదీలోగా క్లోజ్ అయిపోద్ది కదా ఈ మంత్లోను. దీని లోపలే మనకి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి నిబంధనల మేరకు పాఠశాలలు కేటాయించాలి. కౌన్సిలింగ్లో వాళ్ళకి స్కూల్స్ అనేది అలౌట్ చేయాలి. అలాగే మిగిలిన టీచర్లకు సర్దుబాటు కూడా చేస్తారు. అలాగే అకాడమిక్పై దృష్టి పెట్టాలి. ఎంయూస్ అవ్వచ్చు, హెచ్ఎంస్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా హాజరు తప్పనిసరిగా అయితే ఉండాలి. వీళ్ళ పనితీరు ఎలా ఉంది క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందనేసి మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితే మనకి ఈ యొక్క ఆర్టికల్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడు ఎంయూస్, హెచ్ఎంస్, టీచర్స్ అందరు కూడాను వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క పనితీరు ఏ రకంగా వాళ్ళు ఈ యొక్క మెంటర్ చేస్తున్నారు స్టూడెంట్స్పై దృష్టి ఎలా పెడుతున్నారు, స్టూడెంట్స్లో ఏదైనా గ్రోత్ ఉందా లేదైనా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది అనంతపురంకి సంబంధించిన డిఈఓ గారు ఇచ్చిన మేటర్ అండి. అయితే ఈ యొక్క అనంతపురమే కాదండి, రిమైనింగ్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవే వెళ్తాయి. అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను ప్రతి డిస్ట్రిక్ట్కి ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు మీరు దూర ప్రాంతాలకి వెళ్ళము అంటే అవ్వదండి. మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి పక్కాగా అయితే మనం వెళ్ళాల్సిందే. ఎక్కడో వదిలి గవర్నమెంట్ జాబ్ కాబట్టి మరీ దూరం వేసేయాలండి. కొద్దిగా ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువ ఉన్నారు, స్ట్రెంత్ ఎక్కడ తక్కువ ఉన్నారో, నెక్స్ట్ టైం పిల్లలు కొద్దిగా ఎక్కడైతే డెవలప్మెంట్ తక్కువ ఉందో అక్కడికి మన కొత్త టీచర్స్ ఇస్తే మనం వాళ్ళకి డెవలప్ చేసే బాధ్యతలు అయితే మన కొత్త టీచర్స్కి ఉన్నాయి అనేసి మనకి ఈ రకంగా డిఓస్ అనేది మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.